మహిళా శిశు సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాలకొండ మండలం కొండాపురంలో రెవెన్యూ సదస్సును ప్రారంభించారు. మీ భూమి మీ హక్కు అనే థీమ్తో వచ్చే ఏడాది జనవరి 8 వరకు రెవెన్యూ సదస్సులు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భూ సమస్యల పరిష్కారంపై ముఖ్యమంత్రి దృష్టి సారించి భూ పట్టాదారు చట్టాన్ని రద్దు చేశారన్నారు. ప్రభుత్వ లోగోతో భూమి పట్టా పాస్ పుస్తకాలు జారీ చేసినట్లు ఆమె తెలిపారు. డి పట్టా సమస్యలు ప్రధానమైనవని వీటిని పరిష్కరించడంలో శ్రద్ధ వహించాలని అధికారులకు సూచించారు. సదస్సులకు కార్యాలయానికి వచ్చే రైతుల సమస్యలపై అధికారులు దృష్టి సారించాలని ఆమె కోరారు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 4వసారి ముఖ్యమంత్రి అయిన వెంటనే సమస్యల్ని పరిష్కరించాలి అనే ఉద్దేశంతో మొట్టమొదటి సంతకం డిఎస్సి మీద పెడితే మెగా డిఎస్సి మీద రెండో సంతకమే ఈ భూ సమస్యల మీద పెట్టడం జరిగింది. ఏదైతే గత ప్రభుత్వం తీసుకొచ్చిందో ఆ యాక్ట్ రద్దు చేశారు. ఖచ్చితంగా ఎవరి భూమి వాళ్ళ చేతిలోనే ఉండాలి. వాళ్ళకి ఎంత భూమి ఉంటే అంత భూమికి కూడా వాళ్ళకి ఖచ్చితంగా మనం సర్వే చేసి ఇవ్వాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేసినవే ఈ రెవెన్యూ సదస్సులు. నేను అధికారులకు మాత్రం చెప్తున్నాను, 33 రోజులు మనం ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. ఈ 33 రోజుల్లో ఖచ్చితంగా మనం వాళ్ళకి సమస్యను క్లియర్ చేయాలి.